అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలోని గుత్తెనదేవి జి మూలవరం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 2 గ్రామాలకు సంబంధించిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని వారు ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటిక స్థలాన్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. 3 ఎకరాల 2 సెంట్ల శ్మశాన వాటిక స్థలంలో ఆక్రమణలు పోగా 40 సెంట్ల స్థలం మాత్రమే మిగిలిందని తెలిపారు. ఆ స్థలంలోని 2 గ్రామాలకు చెందిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు సంబంధించిన అన్ని కులస్తులకి సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఇది అభివృద్ధికి నోచుకోకుండా అలా ఆక్రమణ గురయ్యి రాను రాను మొత్తం కుంచుకుపోయింది. అందువల్ల గుత్తింది వ్యాపారం పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా ఈరోజు సమావేశమై సర్వే చేయించి దానికి భూమి ఇచ్చినట్లయితే స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని అడిగి ఫండ్స్ తీసుకుని వచ్చి, అదేవిధంగా ఏదన్నా అయితే డోనర్స్ ఉంటే వాళ్ళతో కూడా చేయించడానికి అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈరోజు సమావేశమై సర్వే చేస్తున్నారు. తద్వారా ఈ శ్మశాన అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ శ్మశాన వాటిక గుత్తింది గ్రామంలో గల కాపులు, వైశ్యులు, చెట్టుబల్జీలు, అలాగే రజకులు, అలాగే రజకులు, గోళ్ళలు, చెట్టుబల్జీలు అన్ని కులస్తులకి మాట ఇదే 2 గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కులస్తులకి ఇదే ప్రధానమైనటువంటి శ్మశాన వాటిక. ఇది ఆక్రమణకు గురైంది కాబట్టి మరి అధికారులందరూ కూడా దీన్ని చేసి మాకు ఆ స్థలాన్ని అప్పచెప్పినట్లయితే దాన్ని మేము ఎమ్మెల్యే గారు చూసి, పెంటరావు గారు, అలాగే గుత్తింది సర్పంచ్ మున్రాజు గారు, అలాగే సొసైటీ మాజీ ప్రెసిడెంట్ గారు కొండమూరి జయబాబు గారు, తర్వాత చిక్కాల శ్రీని గారు అందరం కలిసి వెళ్ళి ఫండింగ్ అడుగుదామని చెప్పి